నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. కమలం పార్టీ వ్యూహరచన. యూపీ టు ఢిల్లీ. యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం యావత్ దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమ్రోగుతోంది. రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్యుల్లోనూ ఆయన గురించే చర్చ జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయారు. భవిష్యత్తులో మోదీ వారసుడిగా, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండనున్నారన్న టాక్ నేపథ్యంలో ఎక్కడ విన్నా ఆయన పేరే వినిపిస్తోంది. మరి నిజంగా మోదీ వారసత్వాన్ని యోగి ఆదిత్యనాథ్ కొనసాగించనున్నారా? దీనికి ఎలాంటి కసరత్తు జరుగుతుందనే దానిపై ఆంధ్రప్రభ స్పెషల్ ఫోకస్. ప్రధానిగా మోదీ ఉండగానే ఆయన వారసుడి ఎంపికపై చర్చ జోరందుకుంది. ఈ క్రమంలోనే ఆయన వారసత్వాన్ని యోగి ఆదిత్యనాథ్ కొనసాగించనున్నారని తెలుస్తోంది. దాంతో పాటుగా బీజేపీ అధ్యక్ష పదవికి కూడా ఆయన పేరే వినిపిస్తోంది. మోదీకి సెప్టెంబర్ నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలోనే బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన ప్రకటన చేశారు. 75 ఏళ్లు దాటిన నేతలు రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న మాటలు పరోక్షంగా మోదీని ఉద్దేశించి అన్నారన్న టాక్ వినిపించింది. ఇక పార్టీ జాతీయ అధ్యక్ష పీఠాన్ని ఎందరో కీలక నేతలు అధిరోహించారు. వాజ్పేయి, అద్వానీ వంటి ఎంతో మంది ఉద్దండులు పార్టీని విజయవంతంగా నడిపించారు. ఇప్పుడు కమలం పార్టీ అధ్యక్ష పీఠాన్ని ఎవరు కూర్చుంటారన్నది ప్రశ్నార్థకంగా ఉంది. జేపీ నడ్డా కాలపరిమితి ముగుస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గతంలో ఈ పీఠం బాధ్యతలు మహిళా నేతకు అప్పగిస్తారన్న వార్తలు వచ్చాయి. ముఖ్యంగా 3 బీజేపీ నాయకురాళ్ల పేర్లు సైతం వినిపించాయి. అయితే ఇటీవల మాత్రం యోగి ఆదిత్యనాథ్ పేరు వినిపించడం విశేషం. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక కేవలం మార్పు కోసం కాదని, కమలనాథులకు ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్న చీకటి చాప్టర్ కారణమనే ప్రచారం జరుగుతోంది. ఓవైపు అమిత్ షాతో ఆర్ఎస్ఎస్ కు విభేదాలున్నాయన్న వాదనలు ఉండగా, ఇటీవల మోదీపై కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. కేంద్రంలో అధికారాన్ని షా పూర్తిగా నియంత్రిస్తున్నారన్న భావన ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ తీరుపై ఆర్ఎస్ఎస్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. మొత్తంగా పరిస్థితులను బట్టి చూస్తే మొత్తంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ కు గ్యాప్ పెరిగిందన్నది క్లియర్ గా కనిపిస్తోంది. ఇక మరోవైపు యోగి ఆదిత్యనాథ్ను మోదీ, అమిత్ షాలు యూపీ సీఎం పదవి నుంచి తప్పించాలని చూస్తున్నారన్న టాక్ కూడా నడుస్తోంది. కానీ రాష్ట్ర ప్రజల్లో ఆయనకు ఉన్న స్పెషల్ క్రేజ్ కారణంగా ఆయన్ను తప్పించడం సాధ్యం కావడం లేదట. అయితే ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని యోగి ఆదిత్యనాథ్కు కట్టబెడితే 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నమాట. ఆర్ఎస్ఎస్ వ్యక్తిని అధ్యక్షుడిని చేయడంతో సంఘ్ మాటను నెగ్గించినట్లు అవుతుంది. అలాగే యూపీ సీఎం పదవి నుంచి యోగిని తప్పించడం జరిగిపోతాయి. ఇలా చేయటం వల్ల యూపీ పాలనపై పూర్తి నియంత్రణ మళ్లీ మోదీ, అమిత్ షా చేతుల్లోకి వచ్చేస్తుంది. మొత్తంగా యోగి ఆదిత్యనాథ్ పేరు జాతీయ రాజకీయాల్లో ఇంతగా చర్చ జరగడం అంత చిన్న విషయమేమీ కాదు. యూపీలో ఎంత క్రేజ్ ఉన్నటువంటి ఆయన్ను జాతీయ అధ్యక్షుడిగా చేయాలన్న ప్రచారం ఊహ మాత్రమేనని కొట్టిపారేయలేం. ఎందుకంటే దీని వెనుక పెద్ద వ్యూహ భాగం కావచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఒకవేళ ఇదే జరిగితే యూపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవటం ఖాయమని తెలుస్తోంది. అంతేకాదు యూపీకి యోగి ఆదిత్యనాథ్ గుడ్ బై చెప్పాల్సిందే. మరి ఏం జరుగుతోంది? ఈ ప్రచారం నిజమవుతుందా లేదా అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.